జ్ఞానజ్యోతి శిక్షణ కార్యక్రమంలో భాగంగా అంగన్వాడీ కార్యకర్తలకు స్థానిక జిల్లా పరిషత్ బాలికోన్నత కేజీబీవీ పాఠశాలలో ఎంఈఓలు కె కాసయ్య, సివి రమణారెడ్డిల ఆధ్వర్యంలో 2 విడతలుగా 6 రోజులు నిర్వహించిన శిక్షణ కార్యక్రమం మంగళవారంతో ముగిసింది. ఈ సందర్భంగా ఆర్పీలు పి కృష్ణారెడ్డి, విజయలక్ష్మి, శ్రీనివాసులు, బాలకాసయ్య, రమేష్ బాబు, గాలమలు మాట్లాడుతూ అంగన్వాడీ కార్యకర్తలు జ్ఞానజ్యోతి శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే పిల్లల్లో బోధనా సామర్థ్యాన్ని పెంచాలని, పిల్లల అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. డీసీపీఓ రత్నప్రసాద్ మాట్లాడుతూ శిక్షణలో పాల్గొన్న కార్యకర్తలు శిక్షణ ద్వారా తెలుసుకున్న అంశాలను దృష్టిలో ఉంచుకుని పిల్లల అభివృద్ధి, పెరుగుదల, ఆరోగ్యం అనే అంశాలతో పాటు బోధనా సామర్థ్యాలు కూడా మెరుగుపరుచుకోవాల్సిన ఆవశ్యకతను ఆయన వివరించారు. సిడిపిఓ నీలోఫర్ మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారుల అభివృద్ధి, ఎదుగుదలతో పాటు వారిలో బోధనా సామర్థ్యాలను పెంచడమే ప్రధాన అంశాలుగా కార్యకర్తలు పరిగణించాలన్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలు పాఠశాల సంసిద్ధత కార్యక్రమాలను సందర్శించి ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో కోర్సు డైరెక్టర్లు తిరుపతి రెడ్డి, సత్యవతి, అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అంటే 3 సంవత్సరాల నుండి 4వ సంవత్సరంలో అడుగు పెడుతున్నటువంటి పిల్లల్ని పీపీవన్లోకి, 5 సంవత్సరాల నుండి 6 సంవత్సరాలు వాళ్ళకి అడుగు పెడుతున్నటువంటి పిల్లల్ని ఉన్నతలకు అడ్మిషన్ చేర్చుకోవడం కోసం గ్రామస్తులందరి సహకారంతో ఈ రోజు ఈ సంసిద్ధ మేళాను ఏర్పాటు చేయడం జరిగింది. అందుకోసమని గ్రామస్తులు వాళ్ళ పిల్లలతోటి హాజరు కావడం జరిగింది. ఈ మేళా ఎలా జరుగుతుందో ఇక్కడ ఉన్నటువంటి మా అందరి చేత మీకు డెమో ఇవ్వడం జరుగుతుంది సార్. కాబట్టి ఈ డెమోను అంతా కూడా మీరు వీక్షించి మాకు సహాయం చేయాల్సిగా కోరుతున్నాం సార్. అందరికీ నమస్తే సార్. ఇక్కడ మేళా రిపోర్ట్ కార్డ్ అనేది ఇక్కడ చిల్డ్రన్ నేము, మదర్ నేము, స్కూల్ నేము, క్లాసు, డేటు ఇక్కడ వేసేసి ఇక్కడ నుంచి పాపని అక్కడికి హైట్ వేయించడానికి పంపిస్తాం సార్. పిల్లలలో ప్రీ నాలెడ్జ్ ఎంత ఉంది అని పరీక్షించే విధానం